తెలంగాణలో డ్రగ్స్ పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఈగల్ టీం యాక్షన్ లోకి దిగింది. డ్రగ్స్ పెడ్లర్ల భారతం పడుతోంది. ఒకే రోజు 2 చోట్ల భారీగా డ్రగ్స్ ని పట్టుకున్నారు. నార్సింగి ఉప్పల్లో ఈగల్ టీం దాడులు చేసింది. నార్సింగిలో 1.5 కోటి విలువ చేసే 650 గ్రాముల హెరాయిన్ ను సీజ్ చేశారు. రాజస్థాన్ లో కొనుగోలు చేసి హైదరాబాద్ కు తరలిస్తుండగా పట్టుకున్నారు. తానే హెరాయిన్ వాడుతున్నట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. నిందితునిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదైంది. ఒక్కడే 650 గ్రాముల హెరాయిన్ తీసుకుంటాడా? 1.5 కోటి పెట్టి కొనాలంటే వాడు ఎంత రిచ్ అనే ప్రశ్నలు పోలీసులను ఆలోచనలో పడేశాయి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, తెలంగాణ ప్రభుత్వం అయితే డ్రగ్స్ పై ఎప్పుడు ఉక్కుపాదం మోపుతూనే వస్తుంది. ఈసారి ఈగల్ టీం కూడా యాక్షన్ లోకి దిగింది. సో డ్రగ్స్ పెడ్లర్ల బడతం పడుతుంది. ఈ రోజు నార్సింగి ఉప్పల్లో ఈగల్ టీం కూడా దాడులు చేసిన టైంలో 1.5 కోటి విలువ చేసి 650 గ్రాముల హెరాయిన్ ను సీజ్ చేశారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ లక్ష్యంగా ఇటు యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈగల్ టీమ్స్ గా దాన్ని అంటే పేరు మార్చి రంగంలోకి దింపింది. కొత్త టీమ్స్ తమ పనిని ఇప్పటికే స్టార్ట్ చేశాయి. హైదరాబాద్ లో తమ ఆపరేషన్స్ మొదలు పెట్టాయి. శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు నార్సింగిలో దాదాపు 1.5 కోట్ల 1.5 కోట్ల భారీ హెరాయిన్ డ్రగ్ ని కూడా స్వాధీనం చేసుకోండి. నిన్న విశ్వసనీయ సమాచారం మేరకు నార్సింగి వద్ద ఈగల్ సంబంధించినటువంటి టీం ఎస్ఓటీ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగింది. అయితే రాజస్థాన్ నుంచి కూడా నార్సింగికి ఈ డ్రగ్స్ వచ్చినట్లుగా కూడా గుర్తించారు. విశ్వసనీయ సమాచారం మేరకు నార్సింగి వద్ద మాటు వేసినటువంటి పోలీసులు ఈగల్ టీం ఎట్టకేలకు 650 గ్రాముల గోధుమ రంగు హెరాయిన్, ఇది స్పెషల్ హెరాయిన్ రాజస్థాన్ నుంచి కూడా ఇక్కడికి తరలించినట్లుగా కూడా గుర్తించారు. అయితే ఇప్పటికే విష్ణోయ్ దగ్గర ఈ డ్రగ్స్ దొరికినట్లుగా కూడా తెలుస్తుంది. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే రాజస్థాన్ నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి డ్రగ్స్ దిగుమతి చేసినట్లుగా కూడా ఇటు ఈగల్ టీం గుర్తించింది. సో ఈ నేపథ్యంలోనే పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు. రాజస్థాన్కి చెందిన రాజారామ్ అనే వ్యక్తి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. నెక్నాంపూర్లోని ఈ వ్యక్తి విష్ణాయ్కి ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ కస్టమర్స్ పైన కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కూడా పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం కనిపిస్తుంది. డ్రగ్స్ ఎవరైతే తరలిస్తున్నారో వాళ్ళతో పాటుగా ఇక్కడ కస్టమర్స్ ఎవరైతే డ్రగ్స్ ని విక్రయిస్తున్నారో వారిపైన కూడా చర్యలకు ఇటు నార్కోటిక్ బ్యూరో పోలీసులు కూడా సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తుంది. మరోవైపు ఉప్పల్ స్టేడియం సమీపంలో కూడా 10 లక్షల విలువైనటువంటి డ్రగ్స్ ని ఈగల్ టీం స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో, హైదరాబాద్ శివారి ప్రాంతాల్లో డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయన్న దానిపైన కూడా నిఘా పెట్టింది. అందులో భాగంగానే ఇటు నార్సింగి, ఉప్పల్, మిగతా పరిసర ప్రాంతాల్లో కూడా నిఘా పెట్టింది. హైదరాబాద్ నగరానికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది కూడా పూర్తిస్థాయిగా వివరాలు సేకరిస్తున్నారు. పూర్తిస్థాయి దర్యాప్తు అనంతరం కూడా రాజస్థాన్కి సంబంధించినటువంటి వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే 2 ప్రత్యేక బృందాల ద్వారా అసలు డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే దానిపైన కూడా పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ కస్టమర్ ఇంత పెద్ద ఎత్తున 1.5 కోటి విలువైన డ్రగ్స్ కస్టమర్ ఒక్కడే వాటిని కొనుగోలు చేశాడా, ఇంకెవరైనా హస్తం ఉందా, అసలు ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు, ఈ డ్రగ్స్ ను ఎవరెవరు కొనుగోలు చేస్తున్నారు అనే అంశం పైన కూడా ఇటు ఈగల్ పోలీసులు, స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో కూడా పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతుంది. ఇక్కడ విష్ణోయ్ ఒకడే దీన్ని డ్రగ్స్ ని కొనుగోలు చేశాడా, ఇంకా ఎవరైనా దీన్ని రాజస్థాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు? ఎందుకంటే పెద్ద ఎత్తున 650 గ్రాముల హెరాయిన్ పట్టుబడ్డ నేపథ్యంలో ఇంకా ఎవరెవరి హస్తం ఇందులో ఉంది, ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు, ఎంతమంది రాజస్థాన్ నుంచి ఇక్కడికి దిగుమతి చేసుకుంటున్నారు, రాజస్థాన్ లో ఈ ముఠాకు సంబంధించినటువంటి ఎంతమంది వ్యక్తులు ఉన్నారన్న దానిపైన కూడా ఇప్పటికే ఆపరేషన్ మొదలు పెట్టారు. ఇక్కడ పట్టుబడ్డ డ్రగ్స్ తో పాటుగా ఇంకెక్కడికైనా తరలించారా అన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపు ఈగల్ టీం తన యొక్క పనిని ఇప్పటికే స్టార్ట్ చేసింది. ఆపరేషన్స్ ని ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఉప్పల్లో కూడా 10 లక్షల డ్రగ్స్ పట్టుకున్న నేపథ్యంలో ఇంకా శివారు ప్రాంతాల్లో వీరికి ఇంకెవరికైనా సంబంధాలు ఉన్నాయా, హైదరాబాద్ కు ఎక్కడెక్కడి నుంచి డ్రగ్స్ ని వీళ్ళు దిగుమతి చేస్తున్నారన్న అంశాలపైన కూడా పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతుంది. ఈగల్ టీం వచ్చిన తర్వాత హైదరాబాద్ లో శివారు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నగరాన్నే కాదు తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి ఈగల్ టీం పనితీరు ఇంకా మెరుగ్గా ముందుకు వెళ్తుంది. మరిన్ని ఆపరేషన్ చేసి మరిన్ని ఈ డ్రగ్స్ యొక్క మూలాలు ఎక్కడున్నాయన్న అంశాలపైన కూడా దర్యాప్తు లోతుగా జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. మూలాలు కనుగొనంతరం భారీ డ్రగ్స్ ముఠాలను కూడా ఈగల్ టీం అరెస్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. రాధిక, థాంక్స్ ఫర్ ద